హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ స్మార్ట్ ఈట్స్. ఈరోజు నేను వీట్ బ్రెడ్ని 4 ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అండ్ సూపర్ హెల్తీగా ఎలా చేయాలో చూద్దాం రండి. బయట కొనే బ్రెడ్ చాలా ప్రిజర్వేటివ్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారనమాట. అందుకే మనం ఇంట్లోనే ఇలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. పిల్లలకైతే చాలా మంచిది. రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను 3 కప్స్ దాకా వీట్ ఫ్లోర్ని అయితే తీసుకుంటున్నాను అనమాట. 3 కప్స్ వీట్ ఫ్లోర్ తీసేసుకొని ఇందులోనే నేను 1 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకున్నాక నేను ఇక్కడ సీవ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా సీవ్ చేసుకోవడం అనేది కంప్లీట్గా ఆప్షనల్. సీవ్ చేసుకోకుండా డైరెక్ట్గా కూడా మనము ఫ్లోర్ని అయితే యూజ్ చేయొచ్చు. సేవ్ చేసుకున్నాక ఇక్కడ నేను 1.5 స్పూన్ అంతా డ్రై ఈస్ట్ని కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. మనకి నచ్చిన బ్రాండ్, మంచి బ్రాండ్ అయితే ఈస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులోనే నేను ఒక 3 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని అయితే యూస్ చేస్తున్నాను. మనము ఇక్కడ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. ఇలా యూస్ చేశాక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోనే వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. నాకైతే ఇక్కడ ఒక 2.5 to 3 కప్స్ దాకా వాటర్ అయితే పట్టింది. ఇలా మనము స్పాచులతోనే కంప్లీట్గా నీడైతే చేసుకోవచ్చు అనమాట. కొంచెం కొంచెంగా వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని నేను కంప్లీట్గా ఇలా కలుపుకుంటున్నాను అనమాట. డో అనేది మనకి చేతికి అంటుకోకుండా ఇలాగా స్పాచులతో చేసుకున్న చాలానే బాగా వస్తుంది. చూడండి, కొంచెంగా వాటర్ని యాడ్ చేసేసుకొని ఇలాగా కంప్లీట్గా మనము మిక్స్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఇప్పుడు మరికొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనము వీట్ ఫ్లోర్ని, ఆర్గానిక్ వీట్ ఫ్లోర్ని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. బ్రెడ్కి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఇంకొక కప్పు కూడా యాడ్ చేశాను. ఇక్కడ నేను ఒక 3 కప్స్ దాకా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఒక 5 మినిట్స్ దాకా బాగా నీడైతే చేసుకోవాలన్నమాట. ఇలా బాగా నీట్ చేసుకున్నాక మనము ఒక 2 అవర్స్ దాకా రెస్ట్ చేయాలన్నమాట. ఇలా చేస్తే మనకి ఈ డో అనేది డబల్ సైజ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు 2 అవర్స్ అయితే పక్కకి పెట్టేసి తర్వాత చూద్దాము. చూడండి, ఇప్పుడు 2 అవర్స్ అయితే అయిపోయింది. మన పిండి అనేది ఆల్మోస్ట్ డబల్ సైజ్ అయితే అయిపోయిందనమాట. చూడండి, ఇలా డబల్ సైజ్ అయితే అయిపోయింది. ఇంకొకసారి స్పాచులాతో అంతా ఒకసారి కలుపుకొనేసేసి మళ్ళీ నేను ఒక బ్రెడ్ మోల్డ్లోకి అయితే ఆయిల్ని గ్రీస్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ని గ్రీస్ చేస్తే మనకి బ్రెడ్ అనేది మోల్డ్కి స్టిక్ కాకుండా ఈజీగా రిమూవ్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇందులోనే నేను ఈ డోని ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటున్నాను. ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో అయితే మనకి డో అయితే రెడీ అవ్వాలి. దీనిపైన నేను కొంచెం సిసేమ్ సీడ్స్, పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా ఈ మెథడ్ కనుక ఫాలో అయితే చాలా సింపుల్గా బ్రెడ్ అయితే రెడీ చేసుకోవచ్చండి. ఎప్పుడు బేకరీలో కొనే కంటే ఇంట్లో చేసుకుంటే మనకి పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది. ఇలాగా సిసేమ్ సీడ్స్, పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకున్నాక నేను ఇక్కడ కవర్ వ్రాప్ అయితే చేసుకుంటున్నాను. ఇలా కవర్ వ్రాప్ చేసేసుకొని నేను మరి 1 అవర్ దాకా రెస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. ఇలా చేస్తే మనకి బ్రెడ్ అనేది చాలా స్పాంజీగా అయితే వస్తుంది. చూడండి, ఇలా కవర్ ర్యాప్ అయితే చేసుకున్నాను. తర్వాత నేను 1 అవర్ తర్వాత అయితే చూద్దాం. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ డబల్ సైజ్ అయితే అయిపోయింది డో అనేది. ఇప్పుడు నేను అవన్ అయితే 180 డిగ్రీలో 10 మినిట్స్ దాకా ప్రీ హీట్ అయితే చేసుకున్నాను. ఇలా చేసుకున్నాక 60 మినిట్స్ వరకు 180 డిగ్రీలో పెడుతున్నాను అనమాట. బ్రెడ్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడైతే బ్రెడ్ని చెక్ చేద్దాము.
ఇప్పుడు వీట్ బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. ఎలా అయిందో ఒకసారి అయితే చెక్ చేద్దాం రండి. చూడండి, ఇలాగా చాలా కలర్ఫుల్గా అయితే వచ్చింది. ఇప్పుడు నేను డిమోల్డ్ చేసుకోవడానికి ముందు దీన్ని ఇలాగా అక్కడక్కడ స్పూన్తో అయితే ఇలాగా లూజ్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి ఈజీగా అయితే వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం చల్లారాక అయితే ఇది చాలా బాగా వచ్చేస్తుంది. చూడండి, స్పాంజీగా స్మూత్గా అయితే బ్రెడ్ అయితే బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పీసెస్కి అయితే కట్ చేసుకుందాము. ఇలా ఇంట్లోనే ఈజీగా చాలా హెల్తీగా అయితే బ్రెడ్ అయితే చేసేసుకోవచ్చు. ఇలా చేసుకున్న బ్రెడ్ని మనము శాండ్విచెస్లోకి, అలాగే పిజ్జా బ్రెడ్ లాగా, బ్రెడ్ ఉప్మా లాగా చాలా వెరైటీస్గా మనము అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ బ్రెడ్ స్లైస్లో చాలా ఎయిర్ బబుల్స్ ఫార్మ్ అయ్యి చాలా సాఫ్ట్గా అండ్ స్పాంజీగా అయితే వచ్చింది. సో ఇంట్లోనే ఇలా మీరు కూడా ఒకసారి ఈజీగా సూపర్ టేస్టీగా అండ్ సూపర్ హెల్తీగా అయితే చేసుకోవచ్చు. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కమెంట్ అయితే చేసి చెప్పండి. నా ఛానల్లో ఉండే అదర్ రెసిపీస్ని కూడా ప్లీజ్ చెక్అవుట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.